హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రైస్ ప్రజ్ఞాయ. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఏ దేశంతో భారతదేశం పొడవైన అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది? సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 1 వచ్చి చైనా, ఆప్షన్ 2 పాకిస్తాన్, ఆప్షన్ 3 బంగ్లాదేశ్, ఆప్షన్ 4 మయన్మార్. సో ఇందులో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అన్నమాట. భారతదేశంతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న దేశం ఏంటంటే బంగ్లాదేశ్. సో భారతదేశం మరియు బంగ్లాదేశ్ ల మధ్య ఉన్న సరిహద్దు పొడవు వచ్చేసి 4096 కిలోమీటర్లుగా చెప్పుకోవాలి. మరి అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం మనం బంగ్లాదేశ్ లో చెప్పుకుంటే, మరి అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. భారతదేశంతో అతి తక్కువ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. అతి పొడవైన సరిహద్దును పంచుకునే మరొక దేశం ఏంటి అని అంటే బంగ్లాదేశ్ లో చెప్పుకోవాలి. ఇది మనకి సుమారుగా 4096 కిలోమీటర్ల పొడవు అనేది ఉంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఏ రాష్ట్రం చైనాతో సరిహద్దు కలిగి లేదు అంటే ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 1 వచ్చేసి ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 సిక్కిం. సో ఇందులో మన కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో ఉత్తరప్రదేశ్ ఏ చైనాతో సరిహద్దును కలిగి లేదు. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇండో నేపాల్ సరిహద్దులో లేదు అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 వచ్చి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్ అన్నమాట. సో ఇందులో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఇండో నేపాల్ మధ్య సరిహద్దును అనేది కలిగి లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, రాట్క్లిఫ్ నియమించిన లక్ష్యం క్రిందిలో రాట్క్లిఫ్ నియమించిన లక్ష్యం క్రింది వాణిలో ఏది అంటే చూడండి. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి భారత్ లోని ముస్లిం కమ్యూనిటీ పరిష్కారానికి, అదేవిధంగా భారత స్వాతంత్ర చట్టానికి సంబంధించిన బిల్లును రూపొందించడం. థర్డ్ వన్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ యూనియన్ల మధ్య సరిహద్దును గుర్తించడం. ఫోర్త్ వన్ వచ్చేసి దేశ విభజన ఫలితంగా పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన అల్లర్లను పరిశీలించడానికి. సో ఈ 4 ఆప్షన్స్ లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, భారత్ పాకిస్తాన్ యూనియన్ల మధ్య సరిహద్దును గుర్తించడం. అంటే ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య వాళ్ళ సరిహద్దును ఒక సరిహద్దును గుర్తించడానికి ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒక రేఖను అనేది గీయడం జరిగింది అనమాట. సో ఆ రేఖను ఏమని పిలిచేవాళ్ళంటే రాట్క్లిఫ్ రేఖ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇది ఏ సంవత్సరంలో గీసారంటే మనకి 1947వ సంవత్సరంలో ఈ రాట్క్లిఫ్ రేఖను గీయడం అనేది జరిగింది అనమాట. ఈ రాట్క్లిఫ్ రేఖ యొక్క పొడవు వచ్చేంతంటే సుమారుగా 3323 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవాలి. సో ఆప్షన్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ అయిన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, భారతదేశ నగరాలలో కర్కట రేఖకు అత్యంత సమీపంలో ఉన్న నగరం ఏది? ఓకేనా? భారతదేశ నగరాల్లో కర్కట రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏంటి అంటే కోల్కతాగా మనం చెప్పుకోవాలి. ఓకేనా? ఆప్షన్స్ చూద్దాము. ఢిల్లీ, సెకండ్ వన్ కోల్కతా, థర్డ్ వన్ జోధ్పూర్, ఫోర్త్ వన్ నాగ్పూర్. సో ఇందులో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 కోల్కతా. సో కోల్కతాలో మనకి ఈ కర్కట రేఖ అనేది టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి గుజరాత్ లో ఈ కర్కట రేఖ మొదలవుతుంది. ఓకేనా? మిజోరాంకి వచ్చేసరికి కర్కట రేఖ ఎండ్ అవుతుంది అనమాట. సో కల్కత్తా దగ్గర మనకి టచ్ అవుతూ వెళ్తుంది కాబట్టి అతి తక్కువ, ఓకేనా అతి దగ్గరలో కర్కట రేఖ టచ్ అవుతూ వెళ్తుంది కాబట్టి సో మనము ఈ కల్కత్తాగా మనం చెప్పుకోవాలన్నమాట. కర్కట రేఖ టచ్ అవుతున్న నగరం ఏంటి అని అంటే కోల్కతాగా చెప్పుకోవాలి. సో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సెకండ్ వన్ చూడండి. భూ పరివేష్టిత రాష్ట్రం కానిది. ఓకేనా? సో భూ పరివేష్టిత రాష్ట్రం కానిది అది తెలుసుకునే ముందు అసలు భూ పరివేష్టిత ఏంటి అని అంటే ఏ రాష్ట్రానికి, ఓకేనా, సో ఏ రాష్ట్రానికి అయితే తీర రేఖ ఉండదో, ఓకేనా, తీర రేఖ ఉండదో, అదే విధంగా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉండదో, సో దాన్ని ఆ రాష్ట్రాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే భూ పరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పుకుంటాం. అంటేనా? సో ఓకేనా, ఆ రాష్ట్రానికి తీరరేఖ ఉండదు, అదే విధంగా అంతర్జాతీయ సరిహద్దు ఉండదు అనమాట. సో దాన్నే మనం భూ పరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పుకుంటాము. మరి క్వశ్చన్ చూడండి. భూ పరివేష్టిత రాష్ట్రం కానిది, ఓకేనా, భూ పరివేష్టిత రాష్ట్రం లేనిది ఏంటి అని అంటే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్, సెకండ్ వన్ వచ్చి హర్యానా, థర్డ్ వన్ జార్ఖండ్,
ఫోర్త్ వన్ అస్సాం. సో ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నమాట, అస్సాం. ఓకేనా, భూ పరివేష్టిత రాష్ట్రం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం అని అంటే అస్సాం. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో సరికాని జత. ఓకేనా, మిస్ మ్యాచెస్ ఇచ్చున్నాడు. సో అది కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి, డ్యూరాండ్ రేఖ. ఓకేనా, సో ఈ డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ మరి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంటుంది. ఓకేనా, ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ డ్యూరాండ్ రేఖ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, సో ఇది కూడా కరెక్టే. సో ఈ డ్యూరాండ్ రేఖ మనకి రెండు దేశాలు, ఓకేనా, రెండు దేశాలని కూడా కలుపుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. అదే విధంగా డ్యూరాండ్ రేఖ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సరిహద్దు అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 2 వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్స్. థర్డ్ వన్ వచ్చేసి రాడ్క్లిఫ్ రేఖ. ఓకేనా, సర్ రాడ్క్లిఫ్ రేఖ వచ్చి ఇండియా మరియు పాకిస్తాన్. ఓకేనా, సో ఇది కూడా మనకు కరెక్టే. సర్ రాడ్క్లిఫ్ రేఖ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖని సర్ రాడ్క్లిఫ్ గా చెప్పుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి మెక్మోహన్ రేఖ. ఈ మెక్మోహన్ రేఖ చూడండి ఇండియా మరియు బంగ్లాదేశ్. సో యాక్చువల్ గా మనకి ఈ మెక్మోహన్ రేఖ అనేది మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్ అనేది రాంగ్ అన్నమాట. ఇండియా మరియు చైనాల మధ్య ఉంటుంది. ఓకేనా, ఇండియా మరియు చైనాల మధ్య ఉన్న సరిహద్దు రేఖని మెక్మోహన్ రేఖగా పిలుస్తారు. ఈ మెక్మోహన్ రేఖ ఎక్కడ గీయడం జరిగిందనంటే భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఈ మెక్మోహన్ రేఖను గీయడం జరిగింది అనమాట. సో ఇందులో మనకి మిస్ మ్యాచెస్ ఏంటంటే ఫోర్త్ వన్ మెక్మోహన్ రేఖ. మెక్మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దు ఉంటుందనంటే ఇండియా మరియు చైనా. ఓకేనా, ఇండియా మరియు చైనాల మధ్య ఉన్న సరిహద్దునే మెక్మోహన్ రేఖ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ఏ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడ్డాయి అంటే ఆప్షన్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూడండి, 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం. అదేవిధంగా ఆప్షన్ 2 1947 విలీన ఒప్పంద చట్టం. థర్డ్ వన్ 1949 కరాచీ ఒప్పందం. ఫోర్త్ వన్ 2019 జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం. ఈ ఫోర్త్ లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే మనకి ఫోర్త్ వన్ 2019 జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం. దీని ద్వారా మనకి ఓకేనా, దీని ద్వారా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది అనమాట. సో 2019 బిఫోర్ దాకా అంటే 2018 దాకా జమ్మూ వచ్చేసి మనకి రాష్ట్రంగా ఉంది, లదాఖ్ వచ్చి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. కానీ ఈ 2019 వచ్చేసేసరికి పార్లమెంటులోని సమావేశాల ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ ని కూడా రెండింటిని మనకి కేంద్ర పాలిత ప్రాంతాలుగా కూడా చేయడం జరిగింది. సో మనకి నాలుగిట్లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేది మనకి కరెక్ట్ అయిన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఆమోదించిన రోజు మరియు సంవత్సరం. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఏ సంవత్సరంలో జరిగింది, అదే విధంగా ఏ రోజు జరిగింది అనేది ఇందులో ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 31 అక్టోబర్ 2019. సెకండ్ వన్ వచ్చేసి 5th ఆగస్ట్ 2019. థర్డ్ వన్ వచ్చేసి 2 నవంబర్ 2019. ఫోర్త్ వన్ వచ్చేసి 5th అక్టోబర్ 2019. ఈ ఫోర్త్ లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి 2 నవంబర్ 2019. ఓకేనా, ఆప్షన్ 3 అన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్విభజన చేసిన సంవత్సరం మరియు రోజు ఏంటి అని అంటే 2 నవంబర్. ఓకేనా, నవంబర్ 2వ తేదీ 2019. సో ఆప్షన్ 3 ఆప్షన్ సి గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి చూడండి, పాకిస్తాన్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? పాకిస్తాన్ తో పొడవైన సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దాము. జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, లదాఖ్ అంటే గుజరాత్. ఈ ఫోర్త్ లో మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అన్నమాట. ఓకేనా, సో పాకిస్తాన్ తో పొడవైన సరిహద్దులు కలిగి ఉంది. ఓకేనా, ఎక్కువ సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం ఏంటి అని అంటే రాజస్థాన్.